అలారం మోగగానే అక్కడున్న అమ్మాయిలందరూ ఫేస్ కి మాస్క్ వేసుకుని బార్బీ డాల్ లాగా నిలబడిపోతారు. అప్పుడే అక్కడికి ఒక ముసలతను వస్తాడు. ఆ ముసలతను ఆ బొమ్మల్లో ఒకరిని తమ భార్యలాగా ఎంచుకుంటాడు. ఇలాంటి ముసలి వాళ్ళు అక్కడికి ఎప్పుడూ వస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు మనుషుల్ని కాకుండా బొమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. ఏ అమ్మాయి అయినా బొమ్మలాగా కాకుండా మనిషిలాగా ప్రవర్తిస్తే వాళ్ళు ఆ అమ్మాయిని చంపేసి కాలవలో వేసేసేవాళ్ళు. కానీ ఇలాంటి ముసలి వాళ్ళకి బుద్ధి చెప్పే అమ్మాయిలు ఒక్కసారి అక్కడికి వస్తారు. అలాంటి అమ్మాయిల్ని వీళ్ళు ఒక పెద్ద బంగ్లాలో ఖైదు చేసేస్తారు. వాళ్ళు రోజు బార్బీ డాల్స్ లాగా రెడీ అయ్యేవాళ్ళు. అలాగే వీళ్ళు పెట్టిన గేమ్స్ ఆడేవాళ్ళు. ఎవరైతే ఆ గేమ్ ని ఆడి ఓడిపోతారో వాళ్ళని చంపేసి కాలువలో వేసేసేవాళ్ళు. మరుసటి రోజు ఈ ముసలతను ఒక అమ్మాయిని తీసుకుని వస్తాడు. ఆ ముసలతను తమ రూల్స్ అంతా చెప్పడంతో ఇది విన్న రోసి చాలా భయపడిపోతుంది. దాంతో రోసి ఎలాగైనా అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటుంది. అప్పుడే ఒకతను ఆమెని ఆపేస్తాడు. ఇప్పుడు ఈమె బయటికి వెళ్లాలంటే ఆ గేమ్ ఆడి గెలవడమే అని ఆమెకి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆ ముసలతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే బొమ్మల్లాగా ఉన్న వాళ్ళందరూ మాస్క్ తీసి ఆ అమ్మాయితో మాట్లాడగానే వాళ్ళని చూసిన రోసి చాలా షాక్ అయిపోతుంది. అప్పుడే ఒక అమ్మాయి రోసీతో ఈ గేమ్ ఆడి గెలిచినా కూడా ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకోలేవు, కేవలం ఆ ముసలోడికి భార్యలాగా ఉండాల్సిందే అని అంటుంది. దాంతో రోసి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుని ఒక రోజు పార్టీలో ఆ ముసలతను మరియు అతని ముసలి ఫ్రెండ్స్ అందరూ వచ్చుండడంతో అందరినీ అగ్గి పెట్టి కాల్చేస్తుంది. ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి రోసి మిగిలిన అమ్మాయిలతో పాటు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.